అందరికీ నమస్కారాలు. ఈనాడు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు చేసినటువంటి వాతావరణం కలుషితం చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ అంటే బంధువుల రాష్ట్ర సమితి పార్టీగా మారిన పరిస్థితి లోపల కనిపించిన సందర్భం. ఓవైపు ఇదే కేటీఆర్ గారి పైన ఏసీబీ కేసు నమోదయ్యే క్రమంలో ఈ ఫార్ములా రేసుకు సంబంధించిన దానిలో కేటీఆర్ గారు బయట మాట్లాడుతూ ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నటువంటి కేటీఆర్ గారు నిన్నటి రోజు ఏదో సందర్భంలో అసెంబ్లీలోని చర్చకు సిద్ధమనే మాట. ఏం పీక్కుంటారో పీక్కోమని కాంచి చర్చ వరకు వచ్చిందంటే దానికి గల కారణాలు ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతున్నాం. ఓ వ్యక్తి కోసం మీ పార్టీ ఉన్నదా? ప్రజా సమస్యల పైన మీ పార్టీ పనిచేస్తుంది, ప్రజలకు సమాధానం చెప్పాలనుకుంటున్నాం. ఓవైపు పాపాల పుట్ట ధరణిని రద్దు చేస్తూ భూభారతి తీసుకొస్తున్నందుకు దుగ్ధన, ధరణి పోతుంది, ధరణితో పాటు మా వేల ఎకరాల భూములు పోతున్నాయి చెప్పినటువంటి కోపమా ఈరోజు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట. ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. 20 years ఇండస్ట్రీ అంటారు హరీష్ రావు గారు. 21 years క్రితం నుంచి నాకు అనుభవం ఉంది. 20 years ఇండస్ట్రీ అనేటువంటి వాళ్ళు ఈరోజు సభలో చేసిన దానికి క్షమాపణ చెప్పడే కాదు, ప్రజల ద్వారా ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నా, అతను సభ నుంచి రాజీనామా చేసి పోయినా తప్పే అంటున్నా. స్పీకర్ గారి పైన ఓవైపు నినాదాలు కొనసాగుతున్నాయి. ఫ్లాగ్ కార్డులు తీసుకొని వచ్చిన ముందుగా వెళ్ళోకి రావడమే తప్పు. వాళ్ళు తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారము వెళ్ళోకి రావడం తప్పు. అందులోనూ వెళ్ళోను ఫ్లాగ్ కార్డులు పెట్టుకొని ఇది కక్ష సాధింపు అంటున్నారు. మీ ద్వారా ప్రజలకు వివరిస్తున్నా. ఓవైపు ఏసీబీ కేసులో కేటీఆర్ గారు A1గా చేర్చకంటే ముందు గవర్నర్ గారు అనుమతి కోరినాం. గవర్నర్ గారు అనుమతి ఇచ్చిన తర్వాత ఏసీబీ చట్టం తన పని తను చేసుకుని పోయే క్రమంలో కేటీఆర్ వెళ్ళి ఆ విచారణ అధికారి దగ్గర హాజరు కావాలి తప్ప ఓవైపు గవర్నర్ గారు అనుమతి వచ్చింది, ఓవైపు A1గా ఎఫ్ఐఆర్లోని పేరు నమోదైతే ఇప్పుడు చట్టసభలో చర్చించాలంటే మీ బంధువులు కాపాడుకోవడం కోసం మీ పార్టీ పనిచేస్తుందన్న మాట. ఎందుకే బంధువుల రాష్ట్ర సమితిగా మీ పార్టీ మారిందని అడుగుతున్నా. అక్కడ నిన్నటి రోజు అమిత్ షా గారు బీజేపీ అంబేద్కర్ గారి మీద అవమానపరిచే విధంగా మాట్లాడిన సందర్భం. ఇక్కడ దళిత స్పీకర్గా ఉన్నటువంటి ఈరోజు మా గడ్డం ప్రసాద్ కుమార్ గారి పైన, మన స్పీకర్ గారి పైన దాడి చేసే విధంగా ఇక్కడ ఒక అంశాన్ని మీరు మళ్ళీ టీవీల ద్వారా చూడండి. ఓవైపు ఫ్లాగ్ కార్డు పట్టుకుని మీరు ఉంటే హరీష్ రావు రామాంతం వచ్చి స్పీకర్ గారు పోడియం ముందు పడేటువంటి కార్యక్రమం చేస్తూ ఎక్కడికక్కడ కాయిదాలు చించేస్తూ ఈరోజు చేసేటువంటి కార్యక్రమం ఏదైతే జరుగుతుందో ఇది పూర్తిగా అవమానపరిచే విధంగా స్పీకర్ చైర్ను అవమానపరిచే చేశారు. కాబట్టి తప్పనిసరిగా వారిపైన తగు చర్యలు తీసుకునే సందర్భంగా